హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ఇవాళటి స్పెషల్ మామిడికాయ పులిహోర అండి. ఈ మామిడికాయ పులిహోరని పచ్చి మామిడికాయతో ఇలా పులిహోర చేసుకొని టేస్ట్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో ఈ మామిడికాయలు ఈజీగానే మనకు బయట దొరికేస్తూ ఉంటాయి కదా. సో ఈ సమ్మర్లో ఒకటే చేసుకోగలం, తర్వాత మామిడికాయలు దొరకవు. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇవన్నీ ఇంట్లో ఎప్పుడూ ఉండేటివి, ఎప్పుడూ చేసుకునేటివే కదా. ఈ సమ్మర్లో ఈ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది ఈ పులిహోర అనేది. ఇప్పుడు ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇలాగా ఒక మామిడికాయని నీట్గా వాష్ చేసుకొని ఇలా పైన పీలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మాత్రం వేయద్దు. మీకు టైం కానీ ఉంటే తురుముకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకు టైం లేకపోవడంతో నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా టైం లేని వాళ్ళు ఇలాగ బరకగా మిక్సీ పట్టుకున్నా కూడా బాగుంటుందండి. కానీ మెత్తగా పేస్ట్ అయితే చేయొద్దు, కొంచెం బరకగా మిక్సీ పట్టి పెట్టుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసము గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టి, కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, పులిహోర కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, నేను కొన్ని యాడ్ చేశాను. ఈ పల్లీలు బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ పల్లీలు ఇలాగే ఉంచి మామిడికి తురుము వేయడం వల్ల పల్లీలు అనేది పులుపెక్కిపోతాయి, అందుకని తీసి పక్కన పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పచ్చెనగపప్పును యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి ఈ పోపు అంతా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు అంతా లైట్గా వేగిన తర్వాత ఎక్కువ మాడిపోనివ్వకండి. వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలాగ తుంచి వేయండి. తుంచి వేసిన తర్వాత ఇందులోకి కారంకి సరిపడా ఒక 4-5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఈ పచ్చిమిర్చిని లైట్గా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి పోపు అంతా లైట్గా వేగుతూ ఉండగా ఇందులోకి కొంచెము కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు అనేది మాడిపోనీకండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడి తురుముని యాడ్ చేసిన తర్వాత ఈ మామిడి తురుము బాగా వేగాలండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోకుండా ముందే కానీ రైస్ యాడ్ చేసేసారంటే అంత టేస్ట్ ఉండదండి, పులిహోర అనేది టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఈ తురుము అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు ఇందులోకి ఆప్షనల్ అండి, కొత్తిమీర తురుము కానీ ఉండి యాడ్ చేసుకుంటే, పులిహోర ఏ పులిహోరలో అయినా కొత్తిమీర తురుము కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఉంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర తురుముని. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్న కొంచెం మూత పెట్టేసైనా కొద్దిసేపు వదిలేయండి, కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా, మరీ తక్కువగా యాడ్ చేయకుండా కొంచెం మీడియంగా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోండి. మామిడి తురుమునంతా బాగా వేగేంత వరకు బాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, మామిడి తురుము బాగా వేగిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలిపోయింది. అలాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది ముందుగా ఉడికించి పెట్టుకొని ఇలా పొడి పొడిగా నలిపి పెట్టుకొని ఆ రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది మరీ ఎక్కువ ఉడికించకండి. పులిహోరకి మనం ఎలాగైతే కొంచెము గట్టిగా ఉడికించుకుంటామో పొడి పొడిలాడుతూ అలాగే ఉడికించుకొని ఆ రైస్ని యాడ్ చేసుకోండి. ఆ రైస్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోండి ప్లేట్లోకి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసాం కదా, చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో మీరు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో మనకి పచ్చి మామిడికాయలు ఈజీగానే దొరికేస్తుంటాయి బయట. ఇలా పచ్చి మామిడికాయ మీకు దొరికినప్పుడు ఇలాగా ఒకసారి పులిహోరని ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ని నాకు లైక్స్ కమెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.